3 లక్షలు ఇవ్వాల్సిందే. కేసు మూసివేతకు కుషాయిగూడ సిఐ ఎస్ఐ లంచం డిమాండ్. మధ్యవర్తి నుంచి డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. ఎన్ఓసికి 2.5 లక్షలు. నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ ఇద్దరు ఏఈలు, సర్వేయర్. ట్రాన్స్ఫార్మర్ స్తంభం ఏర్పాటుకు లంచం. ఏసీబీ వలలో విద్యుత్ ఎస్సీ డిఏఈ. ఏసీబీ చాలా జోరుగా పనిచేస్తూ ఉన్నది కదా. ఏసీబీ మాత్రం చాలా జోరుగా పనిచేస్తూ ఉంది. అట్లనే మీ అటాకులు అన్నీ కూడా ఎంఆర్ఓల మీద, సబ్ రిజిస్టర్ల మీద, రెవెన్యూ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే గుర్తొచ్చింది. అతి త్వరలో ఒక 3-4 రోజుల్లో ఈ దానకిషోర్ బాధితులు అందరూ మా దగ్గరికి 2-3 ఫోన్లు చేసిరు. ఉమెన్ ఎంప్లాయీస్, మహిళలని ఏ రకంగా దానకిషోర్ టార్చర్ పెట్టిండు అనేది ఆ 3 ఎంప్లాయీస్ వాళ్ళ పేర్లు చెప్తలేరు, ఏం చెప్తలేరు. కానీ అతి త్వరలో ముసుగులు వేసుకొని మరి రాబోతున్నారు ఇక్కడికి. సో అతి త్వరలో ఈ విషయం కూడా బయటికి రాబోతుంది, బయటికి వస్తుంది కూడా. అండ్ అట్లనే దీని గురించి అంటే ఏదైతే మొన్న నేను దానకిషోర్ ఆస్తులు చూపించిన్నో అది కేవలం వాళ్ళ భార్య పేరు మీద ఉన్నవే నేను చూపించిన. ఇంకా ఈ దానకిషోర్కి హెచ్ఎండిఏలో ఎవరెవరు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ ఆఫీసర్ల పేర్ల మీద, దానకిషోర్ బినామీల పేర్ల మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అతి త్వరలో మళ్ళా వస్తాయి. కానీ ఏమవుతుందంటే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులు, సో కాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఫోన్ చేసి చూడు ఎంతో కొంత చూడు దానకిషోర్ది డిలీట్ చేయని చెప్పి ఒకడు ఏకంగా 1-2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆఫర్ పెట్టిండు. ఏదో కుట్ర జరుగుతుందని మాత్రం నా పైన నాకు అర్థమైపోయింది. సో అంటే ఏ మేరకు ప్రయత్నిస్తున్నారంటే మరి ఈ విషయం దానకిషోర్కి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే 2 లక్షల రూపాయలకి అమ్ముడు పోయే బఫూన్ల లెక్క మేము కనబడుతున్నామా, మా దగ్గర పైసలు లేవు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అనే విషయం కూడా అర్థమవుతలేదు. కానీ రకరకాల చెడు ప్రచారాలు చేస్తున్నారు నా మీద. బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి, నా పేరుని అడ్డు పెట్టుకొని బయట ఎన్ని రకాలుగా ఫోన్లు చేయాలో అన్ని రకాలుగా ఫోన్లు చేసుకుంటున్నారు, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమా దానకిషోర్ గారు? మరి ఇవన్నీ మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, ఎట్లా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే భయపడిపోతాం అనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, శ్రావ్య అనే ఒక పర్సన్ ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదు, ఎవరికి కూడా తొత్తు కాదు, ఎవడి మోసేతి నీళ్ళు మేము తాగం, గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇంత ధైర్యంగా ముందరికెళ్తున్నా. అండ్ సో కాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే కొంతమంది ఉన్నారో, కొంతమంది మోసేతి నీళ్ళు తాగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి పేర్లు చెప్పుకొని పైరవీలు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకొంతమంది బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అయితే ఎవరు ఉన్నారో, వీళ్ళందరూ కూడా జర కక్ష కట్టి మాపై ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. శ్రావ్య నాకు తెలుసు, నేను మాట్లాడతా దీని గురించి, ఆ అమ్మాయి నాకు తెలుసు, నన్ను మాట్లాడమంటావా అన్న, ఇట్లా బయట ఫోన్ కాళ్ళు నడుస్తూ ఉన్నాయి, లైజనింగ్లు నడుస్తూ ఉన్నాయి నా పేరు మీద. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దారుణం చూడండి. దీన్ని ఏ రకంగా చూడమంటారు, నన్ను ఏం చేయమంటారు, ఏ రకంగా చూడమంటారు వీటిని? సో అందుకని నేను చెప్తా ఉన్నా, నా ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్ర అయితే బయట జరుగుతూ ఉన్నది. అండ్ ఇంకెట్లాస్ చెప్తున్నా కదా, ఈ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్ అన్న మచ్చ కూడా అతి త్వరలో ఆల్రెడీ షురూ చేసిరు బయట. మొన్ననే నేను మీకు చెప్పిన మార్నింగ్ న్యూస్లో ఇట్లా ప్రచారాలు చేస్తున్నారు సో కాల్డ్ కొంతమంది అని చెప్పి. దానికి నేను రెడీ, మెంటల్గా డిస్టర్బ్ చేయాలని నన్ను చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ వేటికి నేను లొంగ. ఇక అమ్మాయిని కాబట్టి మిగిలింది అది ఒకటే మచ్చ. అరే ఈ అమ్మాయి తిరుగుపోతా అని చెప్తే భయపడి వెనకకు తగ్గుతుంది కదా అని చెప్పి, దానికి కూడా భయపడేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మచ్చ ఇచ్చినా ఏమిచ్చినా నేను వాటన్నిటిని కూడా దాటుకొని వస్తా. ఎందుకంటే వాట్ ద సొసైటీ, పరువు ఏందండి పరువు. అమ్మాయిల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ జిందగీ ముందరు పోదు. సో వీటన్నిటిని కూడా ఆఖరికి అటువంటి ప్రచారాలు చేసినా దాన్ని కూడా తట్టుకొని నిలబడే శక్తి భగవంతుడు నాకు ఇచ్చిండు. అది ఎట్లా వచ్చిందో తెలియదు నాకు, గుండె ధైర్యం. కానీ దాంతో నేను ముందరికి వెళ్తాను. ఇది మాత్రం ఎవరైతే సో కాల్డ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం దయచేసి ఒక చెల్లి అనుకుంటారా, మిత్రులు అనుకుంటారా, ఏమనుకుంటారో కానీ ఇక మీరు నా గురించి తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.